హాయ్ ఫ్రెండ్స్. నిర్ణయాలు తీసుకోవటం, ఫలితాన్ని ఆశించకుండా పనిచేయాలని భగవద్గీతలో ఒక శ్లోకం. కర్మణ్యేవాధికారస్యే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భుః మాతే సంగోస్వ కర్మణి. అకర్మలుగా ఉండడానికి వీల్లేదు. ఇది చాలా పాపులర్ శ్లోకం. ఈ శ్లోకాన్ని కెన్ వి కంపేర్ విత్ బుద్ధాస్ టీచింగ్? బుద్ధుడి యొక్క టీచింగ్ తో మనం కంపేర్ చేయొచ్చా అంటే, శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పిన నిష్కామ కర్మ అంటే ఫలితాన్ని ఆశించకుండా బాధ్యతను నిర్వర్తించడం. దాన్ని ఇంగ్లీష్లో ఏం చెప్తారంటే, యూ హ్యావ్ అథెంటిసిటీ టు డూ యువర్ కర్మ, డోంట్ సీక్ ద ఫ్రూట్ ఆఫ్ కర్మ అనే పాయింట్. ఈ సూత్రానికి గౌతమ బుద్ధుడు బోధనలకు చాలా దగ్గర పోలిక ఉన్నాయి. ఈ రెండింటికి లక్ష్యం ఒకటే. మనుషులు కోరికల వలన కలిగే దుఃఖం నుండి, ఓటమి భయం నుండి విముక్తులు చేయడం అన్నమాట. వీటి మధ్య ఉన్న పోలికలు, చిన్న చిన్న వ్యత్యాసాలు ఏముంటాయో చూద్దాం. సిమిలారిటీస్ ఏంటంటే, ఆశ లేదా కోరిక దుఃఖానికి కారణం. డిజైర్ ఈజ్ ద రూట్ ఆఫ్ సఫరింగ్. భగవద్గీత ఏం చెప్తుంది? కర్మ ఫలంపై ఆశ పెంచుకోవటం వల్లే భయము, క్రోధము, ఆందోళన కలుగుతాయి అని కృష్ణుడు చెప్పాడు. సో ఇంకొక పాయింట్లో బుద్ధుడు ఏం చెప్పాడంటే, బుద్ధుని 4 సత్యాల్లో, 4 నోబుల్ ట్రూత్స్ లో రెండవది తృష్ణ. అతిగా ఆశించటం, కోరికలు వల్లే దుఃఖం కలుగుతుంది. కోరికలు నియంత్రిస్తే ముక్తి లభిస్తుంది అని. వర్తమానంలో జీవించడం, లివింగ్ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్. భవిష్యత్తులో వచ్చే ఫలితాల గురించి ఆలోచించకుండా ప్రస్తుత క్షణంలో నీ చేతుల్లో ఉన్న పని దాని మీద 100% శ్రద్ధతో చేయమంటది భగవద్గీత. కృష్ణుడు బుద్ధుడు ఏం చెప్పాడు? బుద్ధుని అష్టాంగ మార్గంలో 8 ఫోల్డ్ పాత్లో సమ్యక్ స్మృతి, రైట్ మైండ్ఫుల్నెస్ అంటే ప్రస్తుత క్షణంలో పూర్తిగా అప్రమత్తంగా జీవించటం. రైట్ మైండ్ఫుల్నెస్ అంటే ప్రస్తుత క్షణంలో, మూమెంట్ బై మూమెంట్, ప్రస్తుత క్షణంలో పూర్తిగా అప్రమత్తంగా జీవించటం. భవిష్యత్తు ఫలితాలపై ఆందోళన చెందకపోవడం అనేది బుద్ధుని యొక్క అష్టాంగారకంలో 8 ఫోల్డ్ పాత్రలో సమ్యక్ స్మృతి. రెండోది నాన్ అటాచ్మెంట్ అండ్ డిటాచ్మెంట్. ఈ విషయంలో కూడా రెండు కూడా ఒకే పనిని బాధ్యతగా చేయమని చెప్తున్నాయి. కానీ ఆ పనితో లేదా దానితో ద్వారా వచ్చే లాభాలతో మితిమీరిన బంధాన్ని, అటాచ్మెంట్ పెంచుకోవద్దని కృష్ణుడు కానీ బుద్ధుడు కానీ చెప్పిన విషయం అది. ఇంకా కీ డిఫరెన్సెస్ అన్న అప్రోచ్ అంటే, లక్ష్యం ఒకటే అయినా దాన్ని వివరించే విధానం ఏమిటి అనే పాయింట్. గీతా దృక్పథం డ్యూటీ ఓరియంటెడ్. భగవద్గీతలో సమాజంలో మన బాధ్యతలను వదిలేయమని చెప్పదు. సంసారము లేదా సమాజంలో ఉంటేనే ఒక యోగిలా ఫలితాన్ని, ఉంటూనే యోగిలా ఫలితాన్ని భగవంతుడిని వదిలేసి పనిచేయమంటారు. భగవంతుడికి వదిలేసి పనిచేయమంటుంది. అంటే ఇక్కడ ఈ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఒక రాంగ్ ఉండొచ్చు. ఆయన వదిలేసి మీ పనులు మీరు చేయండి అనేది కరెక్ట్ కాదు. మన కర్మ ఫలితం లేదా కర్మ అనేది మన చేతుల్లోనే ఉంది అన్నప్పుడు ఏం చేయాలి అనే పాయింట్, దీనికి కాంట్రవర్సీ ఇంకోటి ఉంది, దానికి చెప్తాను తర్వాత. బుద్ధుని దృక్పథం ఏమిటి? మైండ్ ఓరియంటెడ్. ఇక్కడ గీతా దృక్పథం, ఇక్కడ వీళ్ళు చెప్పుకునే వేరే వాళ్ళు చెప్పే విషయాలను బట్టి చూస్తే మైండ్ ఓరియంటెడ్ ఉంటుంది. బుద్ధుడు మానసిక విశ్లేషణకు ప్రాధాన్యత ఇచ్చాడు. కోరికల వెనక ఉన్న భ్రమని, ఇల్యూషన్స్, మనసుని పూర్తిగా గ్రహించి, అంటే వెనక ఉన్న భ్రమలను గ్రహించి మనసును పూర్తిగా ప్రశాంతంగా నిర్మాణం వైపు మార్చుకోవడం వైపు ఎక్కువ దృష్టి పెట్టాడు. ఇక్కడ ఎవరికి వదిలేసేదానికి ఎవరికి బాధ్యత లేదు. చూద్దాం ముగింపు. శ్రీకృష్ణుని నిష్కామ కర్మ మరియు బుద్ధుని యొక్క అనాసక్తి లేదా తృష్ణ నివారణ రెండు కూడా మానసికమైన స్వేచ్ఛనిస్తాయి. ఫలితంపై భయాన్ని వదిలేసినప్పుడు మనిషి తను పూర్తిగా సామర్థ్యంతో చేయగలడని ఈ రెండు గొప్ప బోధనలు నిరూపిస్తున్నాయి. అయితే ఇందులో పాయింట్,
ఈ 4 సత్యాలు ఏమిటి? 4 నోబెల్ ట్రూత్స్ ఏమిటి? ద ట్రూత్ ఆఫ్ సఫరింగ్. నోబెల్ ట్రూత్. లోకంలో జీవితం దుఃఖమయంగా ఉంది. ఏమిటి ఆ దుఃఖం? పుట్టుక దుఃఖం, ముసలితనం దుఃఖం, రోగం దుఃఖం, మరణం దుఃఖం, నచ్చినవి దూరం కావడం దుఃఖం, నచ్చనివి దగ్గర అవడం దుఃఖం. ఆర్య సత్యం. సత్యం అంటే ట్రూత్. ఇవన్నీ మానవ జీవితంలో దుఃఖాన్ని కలిగిస్తాయి. సుఖం కూడా తాత్కాలికమే కాబట్టి అది ముగిసినప్పుడు మళ్ళీ వెంటనే దుఃఖమే మిగులుతుంది. రెండో ఆర్య సత్యం దుఃఖ సముదాయం. దుఃఖానికి మూల కారణం కోరిక లేదా తృష్ణ, మితిమీరిన ఆశ. ఎవరినేంటి? మనుషుల్లో ఉండే మితిమీరిన ఆశ, స్వార్థం, ప్రాపంచిక సుఖాలపై వ్యామోహం అంటే అటాచ్మెంట్, మరియు అజ్ఞానమే అన్ని రకాల బాధలకు కారణం అవుతున్నాయి. ఏదైనా శాశ్వతంగా నాకే ఉండాలి అనుకునే భ్రమ నుండి దుఃఖం పుడుతుంది. మూడో ఆర్య సత్యం అంటే దుఃఖ నిరోధం అంటే ద ట్రూత్ ఆఫ్ ది ఎండ్ ఆఫ్ సఫరింగ్. ట్రూత్ ఆఫ్ ది ఎండ్ ఆఫ్ సఫరింగ్. దుఃఖం ఉంది, దుఃఖానికి కారణం ఉంది, ఆ కారణానికి నిరోధం ఉంది, అంటే దాన్ని తొలగించుకోవచ్చు. కోరికలను వదిలేయడం ద్వారా దుఃఖాన్ని దూరం చేయవచ్చు. ఎవరినేంటి? దుఃఖానికి కారణమైన తృష్ణను అంటే అతిమైన కోరికలను, మితిమీరిన కోరికలను పూర్తిగా నిరోధిస్తున్నప్పుడు మనిషికి దుఃఖం నుండి విముక్తి లభిస్తుంది. దీనికి బౌద్ధంలో నిర్వాణ లేదా పరిపూర్ణ మానసిక ప్రశాంతత అంటారు. దట్ ఈస్ అష్టాంగ మార్గం, ఫైనల్ స్టేటస్. నాలుగో వార్య సత్యం దుఃఖ నిరోధన గామిని ప్రతిపద అంటే అది పాళీ భాష. దుఃఖ నిరోధగామిని ప్రతిపద. ద ట్రూత్ ఆఫ్ ది పాత్ టు ఎండ్ ఆఫ్ సఫరింగ్. అంటే ఎండ్ సఫరింగ్ అని చేయాలి. దుఃఖ నివారణకు ఒక నిర్దిష్టమైన మార్గం ఉంది. కోరికలను జయించి దుఃఖం నుండి విముక్తి పొందడానికి బుద్ధుడు ఒక అద్భుతమైన మార్గాన్ని చూపించాడు. దాని పేరే అష్టాంగ మార్గం, మధ్య మార్గం. ఇది అతిగా సుఖాలను అనుభవించకుండా, అలాగని శరీరాన్ని కష్టపెట్టకుండా మధ్యస్థంగా జీవించడం నేర్పిస్తుంది. ఇంకో పాయింట్ ఉంది. ఈ 4 నోబెల్ ట్రూత్ కి ఈ 4 ఆర్య సత్యాలకి భగవద్గీతకి ఏమి కనెక్షన్ ఉంది? ఏమైనా సందేశాలలో ఏమన్నా కలుస్తాయా అనే పాయింట్ విశ్లేషించుకుంటే, రెండు కూడా మానవ జీవితంలోని భగవద్గీత కావచ్చు, ఇటు బుద్ధుడు చెప్పిన ఆర్య సత్యాలు కావచ్చు, నోబెల్ ట్రూత్స్ కావచ్చు, జీవితంలోని బాధలు, ఒత్తిడిని తొలగించి పరమశాంతిని అందించే అద్భుతమైన మార్గదర్శకాలు. ఈ రెండింటి మధ్య ఉన్న పోలికలు, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ గురించి మనం అర్థమయ్యేలా తెలుసుకోవాలనుకుంటే, పోలికల్లో సిమిలారిటీస్ ఇద్దరి లక్ష్యం ఒకటే. బుద్ధిని ఆర్య సత్యం ఏం చెప్తుంది? జీవితం దుఃఖమయం, లోకంలో పుట్టుక దుఃఖం, అంటే దుఃఖం ఏంటి అని, లోకంలో పుట్టుక, చావు, మార్పు వల్ల దుఃఖం కలుగుతుంది. మొదటి ఆర్య సత్యం. భగవద్గీత ఏం చెప్తుంది? దానికి సిమిలారిటీ అశాశ్వతం అసుఖం లోకం. అశాశ్వతం అసుఖం లోకం. ఈ లోకంలో తాత్కాలికమైనది మరియు ఈ లోకం ఇలాంటిది, తాత్కాలికమైనది మరియు దుఃఖ భాజనమైనది అని గీత 9వ అధ్యాయం 33వ శ్లోకంలో చెప్తుంది. నెక్స్ట్, కోరికలే దుఃఖానికి కారణం అంటే 4 ఆర్య సత్యాల్లో మొదటిది దుఃఖం అన్నాడు కదా. మొదటి 4 ఆర్య సత్యాలను మళ్ళా భగవద్గీతతో పోలుస్తున్నాం. రెండవ ఆర్య సత్యం ఏంటి? కోరికలే దుఃఖానికి కారణం. అంటే అతిగా ఆశించడం లేదా బంధనాలను పెంచుకోవడం వల్లే బాధలు వస్తాయి. రెండవ ఆర్య సత్యం. దానికి కరెక్ట్గా భగవద్గీతలో ఏం చెప్తున్నారు? కామాత్ క్రోధో అభిజాయతే. కామాత్ క్రోధో అభిజాయతే. కోరికల వల్లే క్రోధం, భ్రాంతి, మానసిక పతనం వస్తాయని గీత 2వ అధ్యాయం 62 నుంచి 63 శ్లోకాలు వివరిస్తున్నాయి. క్రోధోద్భవతి అంటే కామాత్ క్రోధో అభిజాయతే అంటే జస్ట్ కాంటెక్స్ట్ కనెక్ట్ చేశారు. అయితే దీంట్లో 2వ అధ్యాయం 62, 63 శ్లోకం అది. మూడవ ఆర్య సత్యం దుఃఖ విముక్తి సాధ్యమే. నివారణ ఉంది. దుఃఖ విముక్తి ఏంటంటే నివారణ. కోరికలను జయించి నిర్వాణం పొందొచ్చు, అంటే ప్రశాంతత పొందొచ్చు. మూడవ ఆర్య సత్యం అది. దానికి కరెక్ట్గా భగవద్గీత ఏం చెప్పింది? స్థిత ప్రజ్ఞత మోక్షం
సుఖ దుఃఖాలకు అతీతంగా మారి పరమశాంతిని మోక్షాన్ని పొందవచ్చు అని గీత చెప్తుంది. నెక్స్ట్ ఆచరణ ఏమిటి అంటే 4వ సత్యం, అది ఆచరణాత్మక మార్గం, బాధల నివారణకు అష్టాంగ మార్గం ఉంది. ఈయన భగవద్గీతలో బాధ నివారణకు కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం, ధ్యాన యోగాలు ఉన్నాయి అని అంటారు. సో అలా పోల్చుకుంటూ చెప్పారు కొంతమంది మహానుభావులు. సరే, ముఖ్యమైన తేడాలు ఏమిటి అని అంటే ఇందులో కొన్ని మళ్ళీ మనం కాంట్రాక్ట్ చేయొచ్చు, అది వేరే స్టోరీ. అది ఏదో ఎట్లా ఏమిటనే పాయింట్ తర్వాత మాట్లాడుకుందాం. ముఖ్యమైన తేడాలు, కీ డిఫరెన్సెస్ ఏంటంటే శైలి మరియు దృక్పథం. 2 బోధనల గమ్యం ఒకటే, ప్రయాణించే మార్గాలు మరో సిద్ధాంతాలతో కొన్ని తేడాలు ఉండొచ్చు. ఇక్కడ దేవుడు మరియు ఆత్మ, గాడ్ అండ్ సోల్, బుద్ధిని 6 సత్యాల్లో బుద్ధుడు దేవుడి గురించి కానీ శాశ్వతమైన ఆత్మ గురించి కానీ మాట్లాడలేదు. ఆయన అంతా మన గురించే మాట్లాడాడు. ఆయన దృష్టి అంతా మనసు నియంత్రించడం, వర్తమానంలో జీవించడం మీదే ఆధారపడింది. భగవద్గీత ఇక్కడ ఏంటంటే ఆత్మ పరమాత్మ చుట్టూ తిరుగుతుందని వీళ్ళు చెబుతున్నారు. భగవద్గీత గురించి మనం జస్ట్ అటు విశ్లేషించుకుంటే భగవద్గీత గురించి రకరకాలుగా చెప్తుంటారు కదా, కానీ ఆత్మ మరియు పరమాత్మ భగవంతుడి చుట్టూ తిరుగుతుంది. శరీరం నశించిన ఆత్మ శాశ్వతమైందని, భగవంతుడిని నమ్మడం ద్వారానే శాంతి లభిస్తుందని భగవద్గీత చెప్తుందని అంటారు. కానీ అసలైన భగవద్గీత అసలు ఏం చెప్తుంది అనే దానికి మళ్ళీ మనం చెప్పుకోవచ్చు తర్వాత సంగతి. నెక్స్ట్ కర్మ మరియు బాధ్యత అనే పాయింట్లో 6 సత్యాల్లో, బుద్ధిని 6 సత్యాల్లో కోరికల నుండి పూర్తిగా విముక్తి పొంది సంసారాన్ని లేదా ప్రాపంచిక బంధనాల నుండి వీడి నిర్మాణం వైపు వెళ్ళడానికి ప్రాధాన్యత ఇస్తుంది అని. ఇక్కడ సంసారం అంటే ట్రూ మీనింగ్ యాజ్ ఇట్ ఈజ్ లిటరల్ మీనింగ్ మనం తీసుకోకూడదు, దాని యొక్క అంతరార్థం ఉంటుంది. చిత్తే చలితి సంసారో, చిత్తం చలించడమే సంసారం. అనేక డిఫైల్మెంట్స్ అవి ఇవి అంతా బుద్ధుడు మన గురించి చెప్పాడు. ఇప్పుడు వెన్ గౌతమ సిద్ధార్థ ఎంటర్ ఇన్ టు ద పాత్, ఈ లీవ్ ఫ్రమ్ ది ఫ్యామిలీ. ఆయన ఫ్యామిలీని విడిచి అప్పుడు చెప్పేవాళ్ళు ఎవరు లేక ఆయన అక్కడికి పోయి ఉండొచ్చు, అది డిఫరెంట్ ఎనాలజీ. కానీ తర్వాత తెలిసిన తర్వాత బుద్ధుడు ఆల్రెడీ కనిపెట్టాడు నిర్వాణ మార్గాన్ని, అష్టాంగ మార్గాన్ని కనిపెట్టాడు. దాన్ని అనుసరించడానికి మనం ప్రాపంచిక బంధాలు లేకపోతే సంసారం వదిలిపెట్టి అక్కడికి పాల్గొనక్కర్లేదు. ఇది కొంచెం కరెక్షన్ చేసుకుంటున్నాం. ఇంకా భగవద్గీత అండ్ గీత బాధ్యతలో ఇక్కడ కూడా బాధ్యత వదలమని చెప్పడం లేదు, కానీ ఇప్పుడు ప్రజెంట్ స్టేటస్ లో ఆల్రెడీ ఈ వాంట్ టు ఎక్స్ప్లోర్. అప్పుడు చెప్పేవాళ్ళు లేరు, దానికోసం ఆయన అన్వేషణ చేశాడు, సత్యాన్ని కనిపెట్టాడు. దానికోసం మనం అడుగులు పోనక్కర్లేదు, నీడ్ నాట్ గో. బుద్ధిని 6 సత్యాల్లో ఇక్కడ యాక్షన్ అండ్ డ్యూటీ, రైట్. భగవద్గీత విషయంలో గీత కూడా బాధ్యతలు వదిలేమని చెప్పదు. రంగంలో సమాజంలో ఉంటూనే మీ డ్యూటీ మీరు చేయొచ్చు, ఫలితాన్ని మాత్రమే ఆశించవద్దని నిష్కామ కర్మ చెప్తుంది. మోక్షం సాధించే విధానం వే టు లిబరేషన్ లో స్వయం కృషి. బుద్ధిని యొక్క 6 సత్యాలు ఏంటి? స్వయం కృషి, ధ్యానం మరియు అష్టాంగ మార్గం ద్వారా నైతిక ప్రవర్తన అని చెప్తున్నాను. మనసుని శూన్యం చేసుకోవచ్చు. భగవద్గీత స్వయం కృషితో పాటు ఇక్కడ భగవంతుడి శరణాగతి కావటం అనేది భక్తి యోగంలో భగవంతుని శరణాగతి, అది భక్తి యోగంలో భగవంతుని శరణాగతి అనేది లేదు, అక్కడ శరణాగతితో చెప్పబడుతుంది. అక్కడ మనం సోకాల్డ్ భక్తి యోగం, అక్కడ భక్తి యోగంలో చాలా డెప్త్ మీనింగ్ ఉంటుంది, కానీ ఆ డెప్త్ మీనింగ్ మన యోగులకు మాత్రమే, అంటే మెడిటేషన్ చేసే వారికి మాత్రమే అర్థమవుతుంది. స్వయం కృషితో పాటు అక్కడ భగవంతుని శరణాగతి అనేది ఎక్కడ లేదు. ఎందుకంటే అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అంటే అక్కడ ఆయన అంతటా వ్యాపించిపోయి ఉన్నాడు, ఇంక సపరేట్ గా అక్కడ ఏమి లేడు. అదే విషయాన్ని ఎందుకు ఎలా చెప్పారనే పాయింట్ లో ఒక సూత్రం ఉంది. ఉద్ధరేత ఆత్మానాత్మానం నా అవసాదీత్ అని భగవద్గీతలో చెప్పాడు. భగవద్గీతలో 6వ అధ్యాయం 5వ శ్లోకంలో కృష్ణుడు ప్రతి వ్యక్తి అంటే కృష్ణుడు చెప్పేది ఇప్పుడు పర్ఫెక్ట్ గా చెప్తాడు. ఆ పర్ఫెక్షన్ లో 5వ శ్లోకంలో 6వ అధ్యాయం 5వ శ్లోకంలో కృష్ణుడు ప్రతి వ్యక్తి తను తాను సొంత ప్రయత్నంతో ఉద్ధరించుకోవాలని చెప్పాడు. ఉద్ధరేత ఆత్మనాత్మాన నా అవసాదేత్ ఆత్మేవ ఆత్మనో బంధువు ఆత్మేవ రిపురాత్మన, నిన్ను కింద దిగజార్చుకోవద్దు.
నీ మనసే నీకు మిత్రుడు, నీ మనసే నీకు శత్రువు అని బోధించాడు. సో ఇక్కడే నిరాశకు లోను కాకుండా ఆత్మవిశ్వాసముతో తమను తాము కాపాడుకోవాలని, ఇక్కడే కృష్ణుడు నేను కాపాడుతాను అని అనలేదు. సో ఇక్కడ ఏంటంటే రకరకాల వ్యాఖ్యానాల వలన కన్ఫ్యూజన్ అనేది వస్తుంది. సో మనం వెన్ యు ఆర్ ఇన్ రైట్ పాత్, యోగ మార్గంలో ఉన్నావు, మెడిటేషన్ లో ఉన్నావు కాబట్టి మనం రైట్ గా మన సత్యాన్ని మనం తీసుకుందాం. అలాగే మనసును అదుపులో ఉంచుకొని విజయ పదంలో నడవాలనే శ్లోకం చెప్పింది. మరి గౌతమ బుద్ధుని బోధలో భగవద్గీత శ్లోకంలో ఉన్న ఉద్ధరేదాత్మనాత్మానం నా అవసాది, నేను నువ్వే ఉద్ధరించుకోవాలి, నువ్వు తక్కువ చేసుకోకూడదు. నా అవసాది అంటే నిన్ను కింద దిగజార్చుకోవద్దు, నిన్ను తక్కువ చేసుకోకూడదు అని చెప్పాడు. చెప్పినప్పుడు బుద్ధుడు తన చివరి రోజుల్లో ఆనందులకు మరియు తన శిష్యులకు చెప్పిన లాస్ట్ మెసేజ్ ఏంటంటే అప్పో దీపో భవ. అంటే దీనికి తెలుగు అర్థం బిఏ అంటే అఫ్కోర్స్ ఇంగ్లీష్ అర్థం చేస్తే బిఏ లైట్ అవుట్ టు యువర్ సెల్ఫ్. ఇంగ్లీష్ తెలుగులో చెప్తే నీకు నువ్వే వెలుగువిక, నీకు నువ్వే వెలుగువిక, నీ అంతరాత్మ నీకు నీ అంతరాత్మని నీకు దీపంగా మలుచుకో, నీకు నువ్వే వెలుగువిక. దట్ ఇస్ ద కీ పాయింట్. ఇక్కడ అంతరాత్మ, లోపలాత్మ, బయట ఆత్మ ఇవన్నీ తెలుగు అనువాదంలో రకరకాల విషయాల్లో మనకు అలా చెప్పుకుంటూ ఉంటారు. బట్ అక్కడ నీకు నువ్వే వెలుగువిక, బిఏ లైట్ అవుట్ యువర్ సెల్ఫ్. అది. సో భగవద్గీత శ్లోకానికి బుద్ధుని బోధనకు ఉన్న పోలిక ఏంటంటే, గీత ఏం చెప్తుంది, నీ ఎదుగుదలకి ఉదరేదాత్మనాత్మానం అనే శ్లోకానికి మనం చెప్పుకుంటున్న భావన. మిగిలిన శ్లోకాలకి ఒక్కొక్కడు ఒక్కొక్క వ్యాఖ్యానం చేస్తారు, వాటి గురించి కాదు, మన వైపుకి వెళ్దాం. నీ ఎదుగుదలకి నీ పతనానికి నువ్వే బాధ్యుడివి, నీ మనసే నీకు మిత్రుడు, నీ మనసే నీకు శత్రువు. గీత చెప్పింది. బుద్ధుడు ఏం చెప్పాడు, నిన్ను కాపాడడానికి బయట నుండి ఏ శక్తి రాదు, నీకు నువ్వే రక్షకుడివి, నీ ప్రవర్తన నీ ఆలోచన నిన్ను ఉన్నతుడిగా లేదా అధముడిగా మారుస్తాయని చెప్పాడు. గీత గారి బుద్ధుడు గారు చెప్పింది ఏంటంటే నో ఎక్స్టర్నల్ డిపెండెన్సీ, నో ఎక్స్టర్నల్ డిపెండెన్సీ, ఎవరి మీద ఆధారపడవద్దు. అది ఆ ఒక్క శ్లోకంలోనే పరమసత్యం అంతా ఉంది. మిగిలినవన్నీ కంపారిషన్ లో డిఫరెంట్ విషయం, అంటే ఉపనిషత్తుల నుంచి సేకరించే విషయాల్లో అనేక విషయాలుగా అనేక రూపాలుగా ఉండుండొచ్చు. దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. నో ఎక్స్టర్నల్ డిపెండెన్సీ. గీత ఏం చెప్తుంది, నిరాశ పడకుండా నువ్వే పైకి లేపుకోవాలి, నా అవసాది నువ్వు కిందకి దిగార్చుకోవద్దు. నో ఎక్స్టర్నల్ డిపెండెన్సీ, నిన్ను బాగు చేసుకోవడం మీద ఎవ్వరు మీద ఆధారపడడానికి లేదు. నోబడి కమ్స్ టు సేవ్ యూ. బుద్ధుడు చెప్పింది అదే. బుద్ధుడు చనిపోయే ముందు ఏం చెప్పాడు, నేను వెళ్ళిపోతున్నాను రా, బాధపడకండి, నా బోధలను దమ్మ ఏదైతే ఉందో ఆల్రెడీ చెప్పాల్సినంత చెప్పేశాను, మీ సొంత బుద్ధిని నమ్ముకొని మీకు మీరే దీపమై ముందుకు సాగండి అని చెప్పినట్టు సింపుల్ గా చెప్పుకోవాలంటే. ఇక్కడ సొంత బుద్ధి అని అంటే ఆయన చెప్పారు, ఆ బుద్ధి మనం తెచ్చుకున్నామా తెచ్చుకోలేదా, లేకపోతే అనేక ముక్కలయ్యామా, లేకపోతే ఎక్కడికక్కడికి పోయామా, ఏమయ్యాము అనే పాయింట్ అనే దానికోసం కాదు, అనుసరిస్తున్నాం అది. మీకు అప్పో దీపో భవ, మీకు మీరు దీపం అయ్యారా లేదా, మీకు 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 మీరే వెలుగు. దీన్ని మరొక వ్యాఖ్యానంలో ఏంటంటే అత్తాహి అత్తనో నాదో కోహి నాదో పరోసియా, అంటే నీకు నువ్వే యజమానివి రక్షకుడివి. అత్తాహి అత్తనో నాదో అంటే నీకు నువ్వే యజమానివి, నీకు నువ్వే రక్షకుడివి. తర్వాత కోహి నాదో పరోసియా అంటే బయట ఇంకెవరో నీకు రక్షకులు అవుతారు అన్న క్వశ్చన్ లేదు. నిన్ను క్రమశిక్షణతో అదుపు చేసుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. అది అక్కడ పాయింట్. సో శ్రీకృష్ణుడు ఉద్ధరేద ఆత్మనాత్మనం ద్వారా, ఉద్ధరేద ఆత్మనాత్మానం అనేటువంటి శ్లోకం ద్వారా అంటే ఏ ఆత్మవిశ్వాసాన్ని స్వయం కృష్ణుని అయితే బోధించాడో బుద్ధుడు కూడా అప్పో దీపో భవ ద్వారా, ఆత్మదీపో అంటే నీ దీపం నువ్వే వెలిగించుకోనే మాట ద్వారా అదే విషయాన్ని మరింత సుస్పష్టంగా చెప్పారు. ఇద్దరి ఉద్దేశం ఒకటే, మనుషులు మూఢనమ్మకాలలోనూ ఇతరులపై ఆధారపడకుండా తమను తామే స్వయంగా ఉద్ధరించుకోవాలి అనే పాయింట్. సో ఇప్పటి వరకు తెలుసుకునే విషయాలు మనకి ఏ విధంగా అంటే, భగవద్గీతలో అంటే కృష్ణ భగవద్గీత వర్సెస్ బుద్ధ, ఇన్ ద సెన్స్ కృష్ణ వర్సెస్ బుద్ధ అనే సిరీస్ లాగా మనం
కొన్ని విషయాల్ని అవగాహన చేసుకుంటూ ముందుకెళ్దాం. థ్యాంక్ యూ. ఈ విషయాలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. అంటే డోంట్ బిలీవ్ ఎనీథింగ్ బ్లైండ్లీ. గుడ్డిగా ఇది ఇంతే అనే దానికి నమ్మవద్దు. మీ అంతటి మీరు పరిశోధన చేసి ఇది ఏమిటి, ఇది ఎంతవరకు సత్యము అనే పాయింట్ మనం గ్రహించాలి. ఉదరేదాత్మానం అనే దానికి ఇంకొక ఉదాహరణ కూడా మనం చెప్పుకోవాలంటే, మనకి ఆకలేసింది. ఆకలేస్తే మనం భోజనం చేస్తేనే మన ఆకలి అనేటువంటి రోగానికి ఔషధం పడుతుంది. భోజన మాత్రేనా అంటే మనకు తగినంత ఆహారాన్ని మనం తీసుకుంటేనే ఆకలి తీరుతుంది. రైట్? అది ఎక్కడున్న పాయింట్. అంటే నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి, అంతేకాని వేరే ఎవరో ఉద్ధరిస్తారు అని అంటే, వేరెవరు భోజనం చేస్తే నీకు ఆకలి తీరదు. నీ భోజనం నువ్వు చేస్తేనే, అలాగే నీ ఆత్మను నువ్వు ఉద్ధరించుకుంటేనే, నీ ఆత్మను నువ్వు అంటే నీకు నువ్వే నీ ఎగ్జామ్ రాసుకునటానికి వచ్చావు, స్కూల్కి వచ్చావు, నువ్వు నేర్చుకుంటేనే ఎగ్జామ్ రాయగలుగుతావు, పరీక్షలు పాస్ అవుతావు. నోబడీ అవుట్ సైడ్ నుంచి హెల్ప్ అనేది ఎంత తీసుకున్నా డిపెండెన్సీ అవుతుంది. నీకు నువ్వే నేర్చుకొని స్వయంగా నీ అవగాహనతో ఆ పర్సెప్షన్ లెవెల్ పెంచుకుంటే, మెడిటేషన్ ద్వారానే మనం పర్సెప్షన్ లెవెల్స్ పెరుగుతాయి, గ్రాహ్య శక్తి పెరుగుతుంది. అండ్ డీప్ మెడిటేషన్ వరకు వట్టి మాటలు కట్టి పెట్టడం అనమాట. వట్టి మాటలతో పని లేదు, జస్ట్ విన్నావు, ఓకే. శ్రవణము, మననము, నిధిధ్యాసన, సాక్షాత్కారం అనేది ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్ ది మాస్టర్స్.